నమస్తే అందరికీ. డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకి స్వాగతం. ఈరోజు 14/5/2026కు సంబంధించినటువంటి వార్తలు. అందులో ముఖ్యంగా వికాస్ ఖన్నాకు అరుదైన గౌరవం. ఇతను ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు. న్యూయార్క్ ప్రభుత్వం ప్రత్యేక సత్కారం అందించింది. ఆసియన్, అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ హెరిటేజ్ నెల సందర్భంగా ఆయన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం ప్రకటించారు. ఈ గౌరవం పొందిన తొలి భారతీయుడిగా వికాస్ ఖన్నా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, ఆహార సంప్రదాయాలను ప్రపంచానికి చేరవేయడం తన లక్ష్యమని చెప్పారు. అమృత్సర్కు చెందిన ఖన్నాను 2026వ సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులైన 100 మంది జాబితాలో టైమ్ మ్యాగజైన్ ఇటీవల చేర్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్లో సంక్షోభం, ప్రపంచమంతటా చమురు ధరల మంటలు, దెబ్బతింటున్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు, సాంకేతిక రంగంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఆధిపత్య పోరు, ఇన్ని ఉద్రిక్తతల నడుమ కీలక చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సన్నద్ధమయ్యారు. శిఖరాగ్ర భేటీలో భాగంగా వీరు గురు శుక్రవారాల్లో బీజింగ్ వేదికగా పలు దఫాలు చర్చలు జరపనున్నారు. ఇందుకోసం ట్రంప్ బుధవారమే చైనా రాజధానికి చేరుకున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఆయన వెంటే ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో వచ్చారు. ఫరాక్కా బ్యారేజీకి ప్రతిగా పద్మా నది అనగా గంగా నదిపై ప్రాజెక్టు చేపట్టాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. గంగా నదీ జలాలు పంచుకునేందుకు 1996లో భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ అధ్యక్షతన బుధవారం జరిగిన జాతీయ ఆర్థిక మండలి సమావేశంలో కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభించింది. జలాశయం నిర్మాణానికి 34,492 కోట్ల టాకాలు అనగా సుమారు 2,677 కోట్లు వెచ్చిస్తారు. బంగ్లాదేశ్ భూభాగంలో నీళ్లను నిల్వ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. రెండు దేశాలు ఉమ్మడిగా పంచుకుంటున్న 54 నదులతో ఈ ప్రాజెక్టుకు సంబంధం లేదని బంగ్లాదేశ్ జలవనరుల శాఖ మంత్రి షహీదుద్దీన్ చౌదరి అని తెలిపారు. తమ దేశ ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై భారత్తో చర్చించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్ బుధవారం కోల్ గ్యాసిఫికేషన్కు ఆమోద ముద్ర వేసింది. సిన్ గ్యాస్కు పచ్చ జెండా ఊపింది. సిన్ గ్యాస్ అంటే ఏంటి, ఏమిటి ప్రక్రియ, ఎందుకు ఈ నిర్ణయం, దానితో లాభాలేంటో తెలుసుకుందాం. బొగ్గును సింథటిక్ గ్యాస్గా మార్చే ప్రక్రియనే కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. సింథటిక్ గ్యాస్ను సిన్ గ్యాస్ అనగా ఎస్ఎన్జీగాను పిలుస్తారు. క్రీడా వార్తలకు వస్తే నెంబర్ 1గానే బుమ్రా ప్రపంచ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన జాబితాలో బుమ్రా 879 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మిచెల్ స్టార్క్, మ్యాట్ హెన్రీ వరుసగా తర్వాతి స్థానంలో నిలిచారు. మహమ్మద్ సిరాజ్ 12, రవీంద్ర జడేజా 14, కుల్దీప్ యాదవ్ 15వ ర్యాంకుల్లో ఉన్నారు. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ 8, శుభ్మన్ గిల్ 9, రిషబ్ పంత్ 14వ స్థానంలో నిలిచారు. జ్ఞానేశ్వరికి 2 పతకాలు. ఆసియా సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి జ్ఞానేశ్వరి యాదవ్ సత్తా చాటింది. ఈ టోర్నీలో జ్ఞానేశ్వరి 1 రజతం, 1 కాంస్య పథకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 53 కేజీలలో స్నాచ్లో జ్ఞానేశ్వరికి రజతం లభించింది. ఓవరాల్గా 194 కేజీల బరువెత్తి కాంస్య పథకం సాధించింది. సోమవారం 48 కేజీల విభాగంలో కోమల్ కోహర్కు కాంస్యంతో భారత్ ఖాతా తెరిచింది. ఇది
భారత్కు ఎంతో గర్వకారణమైన విషయం. ప్రీ క్వార్టర్స్లో సింధు శ్రీకాంత్. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళా సింగిల్స్ తొలి రౌండ్లో 6వ సీడ్ సింధు సియో టాంగ్ను చిత్తు చేసి ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్ బరిలో 45 ఏళ్ల వీనస్ వెటరన్ టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్ బరిలో నిలిచింది. అంతర్జాతీయ జాతీయ క్రీడా అంశాలు. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఎంతో లాభదాయకమని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు తెలిసిన విద్యార్థులకు, కాంపిటీటర్స్కు షేర్ చేయగలరని మనవి. అదేవిధంగానే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా అవసరమైతే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీ కామెంట్స్కి రెస్పాండ్ అయ్యి మీరు ఇచ్చే సజెషన్స్ను వినమ్రంగా తీసుకుంటున్నానని అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.